ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्. उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्. मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्. कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्. रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्. गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्. श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्. कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मकृतं पापं స్మరణేన వినశ్యతి. జై గురుదేవండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము సప్తమాశ్వాసము 7వ భాగంలోకి వెళ్తున్నాము. 6వ భాగంలో మనము ఇక వశిష్ఠుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటాడు అర్జునుడు. అవన్నీ తెలుసుకుని ఇక చిత్రరథుడికి ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఆయన ఇచ్చినటువంటి గుర్రాలను పొంది మళ్ళీ అతని దగ్గరే మాకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటామో అంతవరకే మీ వద్దే ఉండనివ్వండి అని చెప్పి వీళ్ళు దౌమ్యుణ్ణి తమ పురోహితుడిగా ఉంచుకొని ఆయన్ని ఆశీర్వాదంతో ఆయన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇక పాంచాల నగరానికి వెళ్తూ ఉంటారు. ఆ పాంచాల నగరానికి వెళ్ళేటప్పుడు దారిలో అటు వెళ్తుండేటువంటి బ్రాహ్మణులతో మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు మేము అక్కడికే వెళ్తున్నాము అని దృష్టద్యుమ్నుని గురించి కృష్ణ గురించి కూడా వాళ్ళు చెబుతారు. ఇక ఈరోజు ముందుకెళితే 161 వచనం. అట్టి మహోత్సవంబు చూడ ద్రుపదపురంబున కుంభోయద మందులకునుత్సవ దర్శనోత్సుకులై దర్శనయ్యులందరునులను నలా నపార భూరి దక్షిణ యజ్ఞకరులను అనేక శస్త్రాస్త్ర విధులను నైనా నానా దేశాధిపతులు నింతకు జనుదెంతురంత అనంత ధనంబును బ్రాహ్మణులకు వారిత్తురట్టె మీరును వారింజూడవచ్చదరేని యొక్కట బోధము రెండు. తాత్పర్యం: అటువంటి స్వయంవర మహోత్సవాన్ని చూడటానికి ద్రౌపది నగరానికి మేము వెళుతున్నాము. ఆ ఉత్సవం చూడాలన్న కుతూహలంతో నువ్వు చూడముచ్చటైన వాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, అంతులేని గొప్ప దక్షిణలతో యజ్ఞాలు చేసిన వాళ్ళు, అనేక శస్త్రాస్త్రాలు తెలిసిన వాళ్ళు అయిన వివిధ దేశాల రాజులు ఈ పాటికి అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు బ్రాహ్మణులకు అపారమైన ధనాన్ని ఇస్తారట. మీరు కూడా వాళ్ళని చూడటానికి వచ్చేటట్లయితే కలిసిపోదాం రండి. ఇక ఆ బ్రాహ్మణులు అంటున్నారు, మేము ఆ ద్రౌపది యొక్క స్వయంవర మహోత్సవాన్ని చూడటానికి ఆ పాంచాలానికి వెళ్తున్నాము, పాంచాల నగరానికి వెళ్తున్నాము. ఆ ఉత్సవాన్ని చూడటానికి
ఎంతో ఉత్సాహంతో చూడముచ్చటంగా ఉన్నవాళ్ళు, ఆ తర్వాత యవ్వనంలో ఉన్నవాళ్ళు, ఇక అంతులేని గొప్ప దక్షిణలతో యజ్ఞాలు చేసేవాళ్ళు, అనేక శస్త్రాస్త్రాలు తెలిసిన వివిధ దేశాల రాజులు వస్తున్నారు, వచ్చుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు అపారమైన ధనాన్ని దక్షిణగా ఇస్తారట. మీరు కూడా వాళ్ళని చూడడానికి వచ్చేటట్లయితే మాతో పాటు కలిసిపోదాం రండి అని వాళ్ళు పాండవులతోటి అంటారు. 162 మీయంది కృష్ణునుదం పాయిత భుజజూచి తాన హర్షముతోడం దోయజముఖి భరించును మాయరిగిన కార్యమిది సమంజస బుద్ధి. తాత్పర్యం: మీలో నల్లని వాడు, గొప్ప భుజశిఖరాలతో కూడిన నిడిపైన చేతులు కలవాడు అయిన ఇతడిని చూచి ద్రౌపది తనంతట తానే వరిస్తుంది. ఇది మా మనస్సుకు తోచిన సమంజసమైన కార్యం. విశేషం: విప్రుల మాటలలో ఉపశృతి వంటి శుభశకునం భావికతార్థాన్ని ధ్వనింపచేస్తున్నది. ఇక వీళ్ళేం చెప్తున్నారు? అయ్యా, మీరు నల్లగా ఉన్నాడు కదా ఒక అబ్బాయి, గొప్ప పోయిన భుజాలతో ఉన్నాడు, దానికి తోడు ఆజానుభావుడికి చేతులు కింద వరకు ఉంటాయి, మోకాళ్ళ వరకు ఉంటాయి, అలా నిడిపైన చేతులున్నాయి అబ్బాయికి. ఇతడైతే ఇతన్ని చూస్తే గనక మా ద్రౌపది తనంతట తానే ఇతన్ని భరించేస్తుంది అని ఇదెందుకో మా మనసు కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ విశేషంలో ఇంకేం చెప్తున్నారు? విప్రులు అంటే బ్రాహ్మణుల మాటలలో ఉపశృతి అంటే శుభశకునం, ముందే జరగబోయేటువంటి శుభశకునం వారి మాటల్లో అనుకోకుండా వస్తుందన్నమాట. దాన్ని ఉపశృతి అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. 163 వచనం: అని మాటలాడుచు వచ్చు బ్రాహ్మణులతోడ పాండవులు ద్రుపదపురమ్మున కరుగు వారెదురా. తాత్పర్యం: అని మాట్లాడుకుంటూ వచ్చే బ్రాహ్మణులతో కలిసి పాండవులు ద్రుపదుని పట్టణానికి వెళుతూ ఎదుట. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ బ్రాహ్మణులతో కలిసి వీళ్ళు కూడా ద్రుపదుడి పట్టణానికి ఎదురెళ్లారట. 164 కృష్ణ మృగాజిన ధరుధరు కృష్ణ మృగాజిన ధరుదృన్నోష్ణద్యుతి తేజు బంకజోద్భవ సదృశున్ కృష్ణ ద్వైపాయనుగత కృష్ణామయుగాంచి గరుగుదెంచు మహాత్మున్. తాత్పర్యం: నల్లని జింక చర్మం ధరించిన వాడు, మధ్యాహ్న సూర్యుని వంటి కాంతి కలవాడు, పద్మం నుండి పుట్టిన బ్రహ్మదేవునితో సమానమైన వాడు అయిన వేదవ్యాసుడు తమకు ఎదురుగా వస్తుండగా పాండవులు ఏ ఆశ లేని ఆ మహానుభావుణ్ణి చూచారు. ఇంకా వీళ్ళకి ఎదురుగా వీళ్ళు పాంచాల నగరానికి వెళ్తుంటే ఈయన వ్యాస మహర్షి ఎదుట పడతాడు. ఎదుటపడి ఎలా ఉన్నాడట? ఆయన నల్లని జింక చర్మం ధరించాడట. ఆ తర్వాత మధ్యాహ్న సూర్యుడు ఎలాంటి కాంతి గలవాడో అలా ఈయన ప్రకాశంతో వెలిగిపోతున్నాడట. ఇక పద్మంలో నుంచి పుట్టినటువంటి ఆ బ్రహ్మకు సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఈ వేదవ్యాసుడు. అలాంటి వేదవ్యాసుడు ఎటువంటి ఆశ లేనటువంటి ఆ వేదవ్యాసుడు వీళ్ళకి పడుతుంటే వీళ్ళు ఆ మహానుభావుని చూచారట. విశేషం: అలంకారం, ఉపమ. వచనం 165 కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందరు నమస్కరించి కృతాంజలులయ్యున్న వారికి హృదయానందంబుగా సత్యవతి నందనుండాగామి శుభంబుల ఆవేదించి జనిన పాండవులను గతిపయ దినంబులకు ద్రుపదపురంబు సొచ్చి 4 సముద్రులంబోలె గూణిల్లింబోయు చుంబురంబు 4 దిక్కుల విడిసియున్న నానా దేశగత మహీనాథుల బహువిధ స్కందాద్వారంబుల చూచుచుంజని యొక్క కుంభాకార గృహంబున విడిసి తమ్మెవ్వరు నెరుంగకుండ బ్రాహ్మణ వృత్తి నుండునంతా బాంచాలపతి పార్థునకు గూతుని సమకట్టి పాండవులను అన్వేషించి ఎందునుగానక. తాత్పర్యం: చూచి వినయముతో ఆ వేదవ్యాసునికి అందరూ నమస్కరించి చేతులు జోడించి నిలువగా వాళ్లకు సంతోషం కలిగే విధంగా సత్యవతీనందనుడైన వ్యాసుడు రానున్న శుభాలను గురించి తెలిపి వెళ్ళాడు. తరువాత పాండవులు కొద్ది రోజులలో ద్రుపదుని నగరానికి చేరి నగరం 4 దిక్కుల 4 సముద్రాల వలె భూమిస్తూ వివిధ దేశాల నుండి వచ్చిన రాజుల బహువిధ సైన్యాలు విడిది చేసిన స్థావరాలను చూస్తూ నగరములో ప్రవేశించి ఒక కుమ్మరి ఇంట్లో విడిది చేసి ఎవరూ గుర్తించకుండా బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. పాంచాల రాజు అర్జునునికి తన కుమార్తెనివ్వాలని ప్రయత్నించి పాండవుల కొరకు వెదకి
వాళ్ళని ఎక్కడా కనుగొనలేక ఇంకిక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే వీళ్ళు వ్యాస వేదవ్యాసుల వారిని, ఆ మహానుభావుని చూస్తారో వీళ్ళందరూ చేతులు జోడించి నమస్కరించి నిలిచిపోతారు. ఆయన కూడా వాళ్ళకి సంతోషం కలిగించే రకంగా వాళ్ళకు జరిగేటువంటి శుభాలను తెలిపి వెళ్ళిపోతాడు ఆయన. ఆ తర్వాత కొద్ది రోజుల్లో పాండవులు ద్రుపదుడి నగరానికి చేరుతారు. ఆ నగరం ఎలా ఉందట, 4 వైపులా 4 సముద్రాల్లాగా అసలు ఘోషిస్తోందట. ఎందుకు, అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి రాజులు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి బహువిధాల సైన్యాలు అక్కడ విడిది చేశారు. అలాంటి స్థావరాలను చూస్తూ వాళ్ళు నగరంలోకి ప్రవేశించారట. అక్కడ ఆ నగరంలో ఒక కుమ్మరి ఇంట్లో విడిది చేస్తారట. వాళ్ళు ఎవరూ గుర్తించకుండా బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారట. ఇక పాంచాల రాజేమో ద్రుపదుడైతేనేమో అర్జునుడిని కట్టపెట్టాలి అని ఎంతో ప్రయత్నించి పాండవుల కోసం వెతికి ఎక్కడా వాళ్ళని కనుగొనలేకపోయాడట. ద్రౌపది స్వయంవరం 166. వైహాయ సంబైన వరమత్స్యంతంబుని వెల్లుమో పెట్టి ఎవ్వడేను శరములనేయున శ్రమమునతడనా తనయకు వరుడగు ధర్మయుక్తినని చాట పంచిన నాఘోషణము విని యుర్వీషులెల్ల నొండరుల గడువేట్కదొడి పూసి కట్టి విభూతితో తమ తమ చిహ్నముల్ దరిదనరియరుక పడగ వేరు వేర పన్ని భూతముల ముగ్ర కదల పడగ వేరు వేర పన్ని భూతలము గ్రక్కదల సైన్యలాద సైన్యపాద ఘట్టనమున బొలుచు ద్రుపద రాజపుత్రి స్వయంవర రంగమునకు జనిరి రమణతోడా. ఇంకొకసారండి. వైహాయ సంబైన వరమత్స్యంత్రంబు నివ్విల్లుమో పెట్టి ఎవ్వడేను శరములనేయు నశ్రమమున నతడనా తనయకు వరుడగు ధర్మయుక్తినని చాటబంచిన నా ఘోషణము విని యుర్వీషులెల్ల నొండరుల గడువేట్కదొడి పూసి గట్టి విభూతితో తమ తమ చిహ్నముల్దనరియరుక పడగ వేరు వేర పన్ని భూతలము గ్రక్కదల సైన్యపాద ఘట్టనమునదు బొలుచు ద్రుపద రాజపుత్రి స్వయంవర రంగమునకు జనిరి రమణతోడా. తాత్పర్యం: ఆకాశంలో కట్టిన మత్స్యయంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి 5 బాణాలతో ఎవడు పడగడతాడో అతడే ధర్మ ప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు అని ద్రుపదుడు చాటింపు వేయగా, ఆ చాటింపు విని రాజులంతా ఒకరికంటే ముందు మరొకరు ఎంతో సంతోషంగా ఆభరణాలు ధరించి మైపూతలు పూసుకుని మంచి వస్త్రాలు కట్టుకుని ఐశ్వర్యంతో తమ తమ ధ్వజాలు మొదలైన చిహ్నాలు స్పష్టంగా కనపడే విధంగా సిద్ధమై సైన్యాల కాళ్ల తాకిడికి భూతలం కంపించగా ద్రౌపదీ స్వయంవర మండపానికి ప్రీతితో వెళ్లారు. ఇక ఏం చెప్తున్నాడు ద్రుపదుడు ఇక్కడ, ఆకాశంలో మత్స్య యంత్రాన్ని కట్టిపెట్టి ఈ ధనస్సును తీసుకొని దీన్ని ఎక్కుపెట్టి 5 బాణాలతో ఎవడు ఆ మత్స్య యంత్రాన్ని పడగడతాడో వాడే నా పుత్రికకు ధర్మం ప్రకారం భర్త అవుతాడు అని చాటింపు వేస్తాడు. ఆ చాటింపు విని రాజులంతా ఒకరికంటే ముందు, నాకంటే ముందు నేను, నేనికంటే ముందు నేను అనుకుంటూ, నేనే ఫస్ట్ అనుకుంటూ, నేనే మొదట అనుకుంటూ ఇక వాళ్ళందరూ సంతోషంగా రకరకాల ఆభరణాలను ధరించి శరీరాలకు మైపూతలన్నీ పూసుకొని మంచి మంచి వస్త్రాలు కట్టుకుని ఇక తమ ఐశ్వర్యంతో తమ తమ ధ్వజాలు అంటే జెండాలు, రకరకాల చిహ్నాలు వాళ్ళ రాజ్యాలకు ఉన్నటువంటివి స్పష్టంగా కనిపడే విధంగా సిద్ధమయ్యి ఎలా వచ్చారంట, వాళ్ళ సైన్యాలతో పాటు వచ్చేటప్పటికి వాళ్ళ సైన్యాల యొక్క కాళ్ల తాకిడికి భూమి కంపించిందట. ఇక ద్రౌపదీ స్వయంవర మండపానికి ఎంతో ఇష్టంగా వెళ్ళారట ఈ రాజులందరూ. 167 వచనం. అదియునుపురంబు పూర్వోత్తర దిగ్భాగనంబునం జందనోదక సంసిక్త సమీకృత స్థలం బహి వ్యగాధోన్నత పరిఖాప్రాకారంబులను విశాల ద్వార తోరణంబులను గైలాస శైల విలాసాపహాసి భాసుర గగన తలోల్లేఖి శిఖర రమ్య హర్మ్యతం తలంబులను బహు ప్రకారంబులైన సారువులనం చేసి యొప్పుచున్న నందు యథాస్థానంబుల నానా దేశాధిపతుల నుండం వంచి ద్రుపదుండు వారల నెల్లం పూజించే పరమ బ్రహ్మణ్యులకు బ్రాహ్మణులతోడం కలిసియున్న పాండవులను బ్రాహ్మణ సమూహంబులో నుండి పాంచాల రాజు సమృద్ధి నింజూచి సంతసిందిరంతా. ఇంకొకసారండి.
అదియునుపురంబు పూర్వోత్తర దిగ్భాగనంబునం జందనోదక సంస్థిక సమీకృత స్థలంబై యగాధోన్నత పరిఖా ప్రాకారంబులను విశాల ద్వార తోరణంబులను గైలాస శైల విలాసాపహాసి భాసుర గగన తలోల్లేఖి శిఖర రమ్య హర్మ్యతలంబులను బృహు ప్రకారంబులైన సారవులనం చేసి యొప్పుచున్న నందు యథాస్థానంబుల నానా దేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం పూజించే పరమ బ్రహ్మణ్యులకు బ్రాహ్మణులతోడంగలసియున్న పాండవులను బ్రాహ్మణ సమూహంబులో నుండి పాంచాల రాజు సమృద్ధి నింజూచి సంతసిల్లిరంతా. తాత్పర్యం: ఆ ద్రౌపదీ స్వయంవరం నగరానికి ఈశాన్య దిక్కున మంచి గంధపు నీటితో తడపబడి చదరంగా చేయబడిన స్థలం కలదై లోతైన అగడతలతో ఎత్తైన ప్రాకారాలతో విశాలైన ద్వారాలతో వెలుపలి వాకిళ్లతో కైలాస పర్వత సౌందర్యాన్ని ఎగతాళి చేసే విధంగా ప్రకాశిస్తూ ఆకాశాన్నంటే శిఖరాలు కల అందమైన సౌర ప్రదేశాలతో అనేక విధాలైన మంచెలతో అమరి ఉండగా అందులో వివిధ దేశాల రాజులకు ఆయా ప్రదేశాలలో విడిది కల్పించి ద్రుపదుడు వాళ్ళందరినీ పూజించాడు. ఉత్తమ బ్రాహ్మణులతో కలిసి ఉన్న పాండవులు ఆ బ్రాహ్మణ సమూహంలో ఉంటూనే పాంచాల రాజు ఐశ్వర్యాతిశయాన్ని చూచి సంతోషించారు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? ద్రౌపది స్వయంవర నగరం యాక్చువల్ గా ఎక్కడ జరిగిందట? ఆమె యొక్క స్వయంవర రంగము నగరానికి ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేశారట. అక్కడ మంచి గంధము కలిసినటువంటి నీళ్లతో ఆ నేలంతా తడిపించి చక్కగా చదనం చేయించారట. చదరంగా ఉందట ఆ స్థలం. ఇంకా ఆ స్థలంలో లోతైన అగడ్తలతో ఎత్తైన ప్రాకారాలతో విశాలమైనటువంటి ద్వారాలతో బయట వాకిళ్లతో అసలు కైలాస పర్వత సౌందర్యాన్ని ఎగతాళి చేసే విధంగా ప్రకాశిస్తుందట ఆ రంగస్థలం. ఇక ఆకాశాన్నంటే శిఖరాలు గల అందమైన సౌధాలు ఉన్నాయట, అంటే అందమైన భవనాలు ఉన్నాయట. ఇక అనేక రకాలైనటువంటి మంచెలతో ఆ భవనాలన్నీ అమరి ఉంటే అందులో వివిధ దేశాల రాజులను ఆయా ప్రదేశాల్లో విడిది చేయించాడట ద్రుపదుడు. వాళ్ళందరినీ పూజించాడట. ఉత్తమ బ్రాహ్మణులతో కలిసి ఉన్నారు ఇక్కడ పాండవులు. ఆ బ్రాహ్మణ సమూహంలో ఉంటూనే వీళ్ళు ఆ పాంచాల దేశపు రాజు యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఎంతో సంతోషపడ్డారట. 168. ధవళ విభూషణ దామానులేపనామలినాంగిసిత పుష్పమాల చేతగొని పుష్పసాయపు కుసుమేతరంబైన యారగు సాయకంబనగా జనులు ధవళాక్షిరంగ మధ్యంబునదను మధ్య తానొప్పి పాంచాల తనయయున్న భూసుర ప్రవరుల పుణ్యాహ కోశంభు విలసిల్లే నాశీర్వరుద్ధితోడా ద్రుపదపతి పురోహితుండును వృత పరిస్తరుణుడై ప్రయోగ దక్షుడగ్నిముఖమున చేసి వేల్వ మనసి వివాహోపకరణ వస్తు చయముగాచియుండే. తాత్పర్యం: పాంచాల రాజతనయ ద్రౌపది అందమైన సన్నని నడుముతో తెల్లని కళ్లతో అలంకరించుకుని ఉన్న తెల్లని ఆభరణాలతో పూలదండతో మైపూతతో నిర్మలమైన దేహకాంతితో తెల్లటి పూదండ ఒకటి చేత ధరించి ప్రజలంతా తనను చూచి ఈమె మన్మథుని 5 బాణాల కంటే వేరైన 6వ బాణమా అని అనుకుంటుండగా స్వయంవర రంగ మధ్యంలో నిలిచి ఉన్నది. బ్రాహ్మణ శ్రేష్ఠుల పుణ్యాహధ్వని ఆశీర్వచనాలు అతిశల్లాయి. వైదిక కర్మలు చేయించటంలో చాలా సమర్థుడైన ద్రుపద పురోహితుడు అగ్ని చుట్టూ దర్భలు అలంకరించి హోమారంభం చేసి వివాహానికి తగిన వస్తు సమూహంతో హోమం చేయటానికి సిద్ధంగా వేచి ఉన్నాడు. ఇంకా ఆ రంగం స్థలంలో మధ్యలో పాంచాల రాజు కూతురైనటువంటి ద్రౌపది ఎలా ఉందట? సన్నగా అందంగా ఉందట. సన్న నడుముతో తెల్లటి కళ్ళతో ఇక ఆమె తెల్లని ఆభరణాలను ధరించిందట. అంటే ముత్యాలతో ఉన్నటువంటి ఆభరణాలను ధరించి చేతిలో తెల్లని పూలదండతో ఇక మై పూత అంటే ఒంటికి మంచి మై పూతలు పూసుకొని నిర్మలమైనటువంటి దేహకాంతితో ఆమె అలా ఉండేటప్పటికీ ప్రజలంతా ఆమెను చూసి ఏమనుకున్నారట? ఈమె మన్మధుడికి 5 బాణాలైతే మన్మధుడి 6వ బాణంలాగే ఉందే అనుకుంటున్నారట. అలా మధ్యలో చేతిలో దండ పెట్టుకుని ఆ రంగస్థలం మధ్యలో నిల్చుందట ఆవిడ. ఇక బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ పుణ్యాహధ్వనులు చేశారట. ఆశీర్వచనాలు అందరూ ఇచ్చేసేటప్పటికి ఆ ప్రదేశం అంతా మారు మ్రోగాయి ఆ ఆశీర్వచనాలతోటి. ఇక వైదిక కర్మలు చేయించటంలో చాలా సమర్థుడు ద్రుపదుడి యొక్క పురోహితుడు. ఆయన అగ్ని చుట్టూ దర్భలన్నీ అలంకరించేసి హోమానికి ఆరంభం చేసేసి వివాహానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చుకొని హోమాన్ని చేయటానికి సిద్ధంగా వేచి ఉన్నాడట ఆయన.
169 వచనం. అట్టి అవసరంబున బోరనం రోయ జనుల యులివును వాదిత్రనాదంబును వారించి దృష్టద్యుమ్నుడు మూగిన రాజలోకంబు నెల్లంజూచి అగ్ని సమీపమున గంధ పుష్ప ధూప దీపార్చితంబైన విల్లును నమ్ములను వైహాయ సంబైన లక్ష్యంబును వారల కుంజూపి ఇట్లనే. తాత్పర్యం. ఆ సమయంలో హోరుమనే ప్రజల ధ్వనిని, వాద్యాల ధ్వనిని ఆపి దృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజసమూహాన్నంతా చూచి అగ్నిహోత్రం దగ్గర గంధపుష్ప దీపాలతో పూజింపబడిన ధనస్సును, బాణాలను, ఆకాశంలో ఉన్న మత్స్యయంత్రాన్ని చూపి వాళ్లకు ఈ విధంగా పలికాడు. ఇక ఆ సమయంలో ప్రజలందరూ హోరుమని శబ్దాలు, వాద్యాల ధ్వనులు ఇవన్నీ ఉంటే దృష్టద్యుమ్నుడు వాటన్నిటినీ ఆపించేసి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి రాజుల్ని అందరినీ చూసి ఇక అగ్నిహోత్రం దగ్గర గంధంతోటి, పుష్పాలతోటి, దీపాలతోటి, ధూపాలతోటి పడేనటువంటి అక్కడ ధనస్సుని, బాణాలని, ఆకాశంలో ఉన్నటువంటి మత్స్యయంత్రాన్ని వాళ్ళందరికీ చూపించి ఇలా అన్నాడట. 170. ఈ విల్లు మోపెట్టి ఏను బాణములని యంత్రమత్స్యంబునేసిన వాడా భావజ ప్రతిముడిప్పాలకుడగిన పతీది ముని శక్తి బడసిన విద్య గావున మీరిప్టుగాంచిన గావింపుడిదియ ఘనతర కార్ముక కౌశలోన్నతియులావును గలవారలకు అనవసరం లలిత యశంబు కళ్యాణంబు బడయా. ఇంకొకసారి అండి. ఈ విల్లు మోపెట్టి ఏను బాణములని యంత్రమత్సంబునేసిన వాడా భావజ ప్రతిముడిబ్బాలకు దగిన పతి ఇది ముని శక్తి పడసిన విద్యగావున మీరిప్టుగా వింపుడిది ఘనతర కార్ముక కౌశలోన్నతియులావును గలవారలకు నవసరము లలిత యశంబు కళ్యాణంబు బడయా. తాత్పర్యం. ఈ విల్లుని ఎక్కుపెట్టి 5 బాణాలతో ఈ యంత్రంలోని మత్స్యాన్ని కొట్టినవాడే ఈ కన్యకు తగిన మన్మథ సమానుడైన భర్త. ఈ మత్స్య యంత్రం మునిశక్తితో పొందిన విద్య కనుక ఇప్పుడు మీరు ప్రయత్నించండి. విలువిద్యలో గొప్ప సామర్థ్యం, బలం కలవాళ్ళు చక్కని కీర్తిని, కళ్యాణాన్ని పొందటానికి ఇదే సరైన సమయం. ఇంకా ఏం చెప్తాడు ఆయన? ఎవరైతే ఈ విల్లుని ఎక్కువ పెడతారో, 5 బాణాలతో ఈ యంత్రంలో ఉండే మత్స్యాన్ని కొడతారో వాళ్లే ఈ కన్యకు అంటే నా కూతురుకు తగిన మన్మధుడితో సమానమైనటువంటి భర్త. ఈ మత్స్య యంత్రము మామూలుది కాదు, మునిశక్తితో పొందినటువంటి విద్య. కనుక ఇప్పుడు మీరు ప్రయత్నించండి. విలువిద్యలో ఎవరైతే గొప్ప సామర్థ్యము, బలం కలిగినటువంటి వాళ్ళు ఇది చేసిన తర్వాత వాళ్ళు చక్కని కీర్తిని, కళ్యాణాన్ని పొందటానికి ఇదే సరైన సమయము అని చెప్పి అంటారు. 171 వచనం. అని దృష్టద్యుమ్నుండు మోగిన రాజపుత్రులకు నెల్ల నిరుంగ చెప్పి ద్రుపద రాజపుత్రికింజూచి అఖిల జలిది వేలావలయ వలయిత మహీతలంబునంగల రాజనందనులెల్లని స్వయంవరంబునకు వచ్చిన వారు వీరలంజూడువని దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖులైన ధృతరాష్ట్ర నందనుల నూర్వురం దత్స్యమీపంబుననున్న కన్నాశ్వాత్థామ సోమదత్త భూరి శవశ్రుత సేనాదులను వృత్రభ్రాతృ సమేతులయ్యున్న శల్య విరాట జరాసంధ గాంధారపతులను నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతవర్మా నిరుద్ధ వియుధాన ప్రముఖులైన యదురుష్టి భోజాంధక వరులను సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుశేషణ సేనా బిందు చంద్రసేన సముద్రసేనోషీనర చేకితాన శిశులాల శ్రేణి మజ్జనమే జయద్రథ బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పాండ్రక వాసుదేవ వత్సరాజ ప్రవృతులైన నానాదేశాధీశులను వేదధ్వని సనాథం వయ్యొప్పుచున్న బ్రాహ్మణ సమూహం మునుందు చూపి. తాత్పర్యం. అని దృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజపుత్రులకు అందరికీ తెలియచెప్పాడు. ద్రౌపదిని చూచి సమస్త భూమండలంలో కల రాజకుమారులంతా నీ స్వయంవరానికి వచ్చారు. వీళ్ళని చూడమని దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్ర కుమారులను మురుగురిని, ఆ సమీపంలో ఉన్న కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తాదులను, కొడుకులతో సోదరులతో కూడి ఉన్న శల్య విరాటాదులను, అక్రూరుడు, శారణుడు, సాత్యకి మొదలైన యదు, వృష్ణి, భోజ, అంధక వంశశ్రేష్ఠులను, సుమిత్రుడు, సుకుమారుడు మొదలైన వివిధ దేశాల రాజులను, వేదధ్వనితో ప్రకాశిస్తున్న బ్రాహ్మణ సమూహాన్ని చూపి. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? దృష్టద్యుమ్నుడు అక్కడ ఉన్న రాకుమారులందరికీ చెప్పాడు. ఆ తర్వాత ద్రౌపదిని చూసి అంటున్నాడు, సమస్త భూమండలంలో ఉన్న రాకుమారులందరూ ఇక్కడకు వచ్చేసారు నీ స్వయంవరానికి చూడు. ఇక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుడు యొక్క 100 కుమారులు,
అక్కడ దగ్గరలో కర్ణుడు, అశ్వత్థాముడు, సోమదత్తుడు, ఇక భూరిశ్రవసుడు, ఇక శృతసేనాదుడు తదితరులంతా వచ్చారు. ఇక తర్వాత కొడుకు సోదరులతో కూడి ఉన్నటువంటి శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధారపతులు, ఆ తర్వాత అక్రూరుడు, శారణుడు, సాత్యకి, సాంబ, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, కృష్ణ కృతవర్మాని, అనిరుద్ధ అంటే వాళ్ళు కూడా వచ్చారంట. వ్యూధాన ప్రముఖులైనటువంటి యదు వృష్ణి, భోజ, అందక ఈ రాజవంశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సుమిత్ర, సుకుమార, సుశర్మ, సుదక్షిణ, సుషేన, సేనాబిందు, చంద్రసేన, సముద్రసేన, నౌషీనర, చేకితాన, శిశుపాల, శ్రేణిమజ్జన, మేజయ శ్రేణిమజ్జన, జనమేజయ, జయద్రథ, బృహద్రథ, సత్యవ్రత, చిత్రాంగద, శుభాంగద, భగీరథ, భగదత్త, పాండ్రక, వాసుదేవులు, వత్సరాజులు, ఇక ప్రభృతుడు, వీళ్ళందరూ నానా రకాలైనటువంటి దేశాధిపతులందరూ ఇక అందరూ వచ్చారు. ఇక వేదధ్వనితో ప్రకాశిస్తున్న బ్రాహ్మణ సమూహాన్ని చూపిస్తాడు దృష్టద్యుమ్నుడు పాంచాలికి. గమనిక విశేషం. స్వయంవరం. క్షత్రియ కన్యలు వివిధ దేశాల నుంచి వచ్చి చేరిన రాజకుమారుల సభలో స్వయంగా తనకు ఇష్టమైన వరుణ్ణి వరించే ఉత్సవం. ఇక్కడ బాలుడైన అనిరుద్ధుడు, వృద్ధుడైన సోమదత్తుడు స్వయంవరానికి వచ్చిన వాళ్ళల్లో ఉన్నారు. మూలంలోనూ ఇట్లే ఉంది. వచ్చిన వాళ్ళందరూ వరించడానికే కాదు, చూడటానికి, ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. బలరామకృష్ణుడు ఇలా వచ్చిన వాళ్ళే. ఇక్కడ కృష్ణుడు బలరాముడు కూడా వచ్చారట. ఎందుకట? ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చారట. ఇక్కడ చిన్న పిల్లవాడైనటువంటి అనిరుద్ధుడు వచ్చాడు, ముసలివాడైనటువంటి సోమదత్తుడు వచ్చాడు. అలా అని చెప్పి అందరూ స్వయంవరంలో పాల్గొనడానికి కాదు, స్వయంవరానికి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆశీర్వచనం ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. 172. రాజపుత్రులు మత్స్యయంత్రమును భేదింపబోయి భంగపడుట. ఇందు లక్ష్యమెప్పుడేసినాతని వరియింపు నెమ్మితోడ నిందువదన యని రాజపుత్రుల విల్లు మోపెట్టి ఏయగడిగి కదిలిల్లవారు. తాత్పర్యం. చంద్రుని వంటి ముఖం కలవో ద్రౌపది, వీరిలో మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడిని ప్రేమతో వరింపుమని పలకగా రాజకుమారులంతా ఆ విల్లు ఎత్తి పెట్టి కొట్టడానికి పూనుకొని కదిలారు. ఇంకా చెప్తున్నాడు, చంద్రుడి ముఖం లాంటి ద్రౌపది, ఈ మత్స్యయంత్రాన్ని ఎవరైతే కొడతాడో వాడినే ప్రేమతో వరించు అని చెప్తాడు. అప్పుడు రాజకుమారులందా ఇంకా ఆ విల్లును ఎక్కువ పెట్టడానికి సిద్ధమయ్యి ముందుకు కదిలారు. ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణ అరవిందార్పణమస్తు. జై గురుదేవ్.